హాయ్ గైస్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి STLC. ఈ STLC అనేది చాలా పెద్ద టాపిక్. మాన్యువల్ టెస్టింగ్లో చాలా పెద్ద టాపిక్ ఇది. అండ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఇది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఒక పార్ట్. అండ్ మనం ప్రీవియస్గా చాలా టాపిక్స్ అయితే కవర్ చేసాం. మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్. దాంట్లో మాన్యువల్ టెస్టింగ్లో STLC అండ్ ఆటోమేషన్ టెస్టింగ్లో కోర్ జావా, ఐడెంటిఫైయర్స్, ఆటోమేషన్ WebDriver అండ్ గ్రిడ్. ఇలా ఆటోమేషన్ టెస్టింగ్లో చాలా టాపిక్స్ అయితే కవర్ చేసాం. అండ్ ఆ వీడియోస్ అయితే చూడండి, మన డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ లవ్. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ STLC, ఈ STLC వచ్చేసి సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్. ఈ సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్లో వేరియస్ టైప్స్ ఆఫ్ ఫేసెస్ అయితే ఉన్నాయి. రిక్వైర్మెంట్ అండర్స్టాండింగ్, టెస్ట్ ప్లాన్, టెస్ట్ సెనారియోస్, టెస్ట్ కేసెస్, టెస్ట్ ఎగ్జిక్యూషన్, బగ్ రిపోర్టింగ్ అండ్ రీటెస్టింగ్ అండ్ టెస్ట్ క్లోజర్. ఈ రిక్వైర్మెంట్ అండర్స్టాండింగ్ ఇందులో మనం కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. మనకి కొన్ని డాక్యుమెంట్స్ BA స్క్రమ్ మాస్టర్ నుంచి కొన్ని డాక్యుమెంట్స్ వస్తాయి. ఆ డాక్యుమెంట్స్ BRS, SRS, FRS అండ్ మోకప్స్ అని కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ గురించి తెలుసుకుందాం. అండ్ BRS డాక్యుమెంట్, బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. దీంట్లో ఆ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అన్నీ ఆ యాప్కి సంబంధించిన బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అంతా ఆ డాక్యుమెంట్లో ఉంటుంది. దాంట్లో ప్రతి ఫీచర్స్ గురించి, ప్రతి చిన్న డీటెయిలింగ్, ఆ యాప్స్ ఎందుకు, ఏ పని వల్ల యాప్స్ ఎందుకు యూజర్స్ ఏ టైప్ కంఫర్టబుల్స్ ఉండాలి అనే దాని గురించి బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్లో క్లుప్తంగా రాసి ఉంటుంది. ఇది మన స్క్రమ్ మాస్టర్ BA దగ్గర నుంచి ఈ డాక్యుమెంట్ అనేది మనకు వస్తుంది. అండ్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్, ఈ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ వచ్చేసరికి ఏ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ దీంట్లో ఉపయోగించాలి, ఎలాంటి ఫీచర్స్ దీనికి కావాలి, ఎలాంటి ఫంక్షనాలిటీస్ దీనికి కావాలి, అంటే ఎంతమంది యూజర్స్ దీంట్లో యూజ్ చేస్తారు ఈ పర్టికులర్ యాప్ని అనే దాని గురించి సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్లో ఉంటుంది. అండ్ ఫంక్షనాలిటీ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్, ఈ ఫంక్షనాలిటీ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ వచ్చేసి ప్రతి పర్టికులర్ ఫంక్షనాలిటీని కూడా చాలా డీటెయిల్ వేలో చెప్తాం అయితే జరుగుతుంది ఈ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్లో. ఈ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ చాలా యూజ్ అయితే దీంట్లో యూజర్స్ ఎటువంటి ఫంక్షనాలిటీని కోరుకుంటున్నారు అనే దాని గురించి కూడా ఈ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్లో అయితే ఉంటుంది. ఈ మోకప్స్ అండ్ స్క్రీన్ షాట్స్, ఈ స్క్రీన్ షాట్స్ వీటి గురించి చెప్పాలంటే మనం మనకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ లాగే మనం ప్రీవియస్గా కొన్ని ప్రాజెక్టులు చేసి ఉంటాం కదా, ఆ ప్రాజెక్ట్స్ని సిమిలర్గా తీసుకొని, ఆ సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ని తీసుకొని ఆ స్క్రీన్ షాట్స్ ఉదాహరణలుగా ఈ డాక్యుమెంట్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. అందుకే దీన్ని మోకప్స్ అన్నారు. అండ్ నెక్స్ట్, ఈ రిక్వైర్మెంట్ అండర్స్టాండింగ్ తర్వాత టెస్ట్ ప్లాన్. ఈ టెస్ట్ ప్లాన్ అనేది కూడా చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఈ టెస్ట్ ప్లాన్ వచ్చేసి టెస్ట్ లీడ్ అనేవాడు మనకి రెడీ చేసిస్తాడు. టెస్ట్ లీడ్ అనేవాడు చాలా కష్టపడి ఈ టెస్ట్ ప్లాన్ అనేది గీస్తాడు. ఈ టెస్ట్ ప్లాన్ మెయిన్గా ఏంటంటే మన ఏ టైంలో ఏ పని చేయాలి, డెడ్ లైన్కి ఎంత సమయంలో ఈ వర్క్ చేయాలి, ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, ఎలాంటి రిసోర్సెస్ మన దగ్గర ఉన్నాయి, ఎటువంటి సాఫ్ట్వేర్స్ యూజ్ చేయాలి, ఎంత టైంలో ఫినిష్ చేయాలి, అండ్ రిసోర్స్ ఎవరిని అప్రోచ్ అవ్వాలి, అండ్ టైం షెడ్యూలింగ్, టైం యాక్టివిటీ, ఇలాంటివన్నీ టెస్ట్ ప్లాన్లో ఉంటాయి. కొంచెం డీటెయిల్ వేలో చూద్దాం. ఏ డాక్యుమెంట్ డిస్క్రైబ్ ద స్కోప్, అప్రోచ్, రిసోర్సెస్ అండ్ షెడ్యూలింగ్ అండ్ testing activities, identify the items, features to be tested, the test tasks, who will be doing and any risks, etc. అది ఎంట్రీ క్రైటీరియా, ప్రిపేర్ టెస్ట్ ప్లాన్. ఈ
టెస్ట్ ప్లాన్ క్రియేట్ చేయడానికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం. అప్రూవ్డ్ పిఎంపి అనేది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్. ఇది టీమ్ మేనేజర్ దగ్గర ఉంటుంది. అండ్ అప్రూవ్డ్ ఎస్ఆర్ఎస్ మీన్స్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. అండ్ అప్రూవ్డ్ టెస్ట్ ప్లాన్ గైడ్లైన్ మీన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అండ్ టెస్ట్ ప్లాన్ టెంప్లెట్స్ వచ్చేసి మనం టెస్ట్ కేసెస్ రాయడానికి, టెస్ట్ బగ్స్ రాయడానికి టెంప్లెట్స్ కావాలి, టెంప్లెట్స్ ఇవి. అండ్ ఎగ్జిట్ క్రైటీరియా ఫర్ ప్రిపేర్ టెస్ట్ ప్లాన్ షుడ్ బి రివ్యూడ్ అండ్ అప్రూవ్డ్ బై టెస్ట్ లీడ్ అనేవాడు మనకి ఈ దాన్ని క్రియేట్ చేస్తాడు. అతని దగ్గర నుంచి మనకి ఈ అప్రూవల్స్ అయితే రావాలి. అండ్ మనం ఇంకా డీటెయిల్ వేలో టేబుల్ టెస్ట్ ప్లాన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి దాని గురించి చూద్దాం. ఇంట్రడ్యూస్ టెస్ట్ ప్లాన్ ఆబ్జెక్టివ్స్. టెస్ట్ ప్లాన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఇవి. స్కోప్ ఆఫ్ ద డాక్యుమెంట్, టెస్ట్ స్ట్రాటజీ. టెస్ట్లో ఉన్న స్ట్రాటజీస్ అంటే ప్లాన్స్, దట్ పర్టికులర్ ప్లాన్, స్మోక్ టెస్టింగ్, శానిటీ టెస్టింగ్, ఫంక్షనల్ టెస్టింగ్, డేటాబేస్ టెస్టింగ్, క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్. ఈ టెస్టింగ్స్ అన్నీ ఈ పర్టికులర్ స్టేజ్లో ఇవి చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఎన్విరాన్మెంటల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఆ పర్టికులర్ అప్లికేషన్కి ఎట్లాంటి ఎన్విరాన్మెంట్ అయితే సూట్ అవుతుందో దాని గురించి. అండ్ టెస్ట్ షెడ్యూల్, ఏ టైంలో ఏం చేయాలనే టైం లైన్స్ అనేది ఈ టెస్ట్ షెడ్యూల్ ఫైల్లో ఉంటుంది. అండ్ కంట్రోల్ ప్రొసీడ్యూర్ మీన్స్ రివ్యూస్. ఈ రివ్యూస్ బగ్ రివ్యూస్. ఈ రివ్యూస్ ఫస్ట్ రివ్యూ అయితే మన క్లయింట్ కాదు, మన కొలీగ్స్ అండ్ మన టీమ్ లీడ్కి మనం ఈ రివ్యూస్ అయితే ఇవ్వాలి. ఈ రివ్యూస్ ఇచ్చిన తర్వాత ఆ రివ్యూ టెస్ట్ లీడ్కి అయితే మనం ఈ రివ్యూస్ అయితే ఇవ్వాలి. అండ్ ఫంక్షన్స్ టు బి టెస్టెడ్, పర్టికులర్ ఫంక్షన్స్ టు బి టెస్ట్ చేయడానికి, ఆ ఫంక్షన్స్ నాట్ టు బి టెస్ట్ చేయడానికి. అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఎంత రిసోర్స్ ఉన్నాయి, ఎంత రెస్పాన్సిబిలిటీస్గా ఉన్నాయనే దాని మీద ఉంటుంది. డెలివరబుల్ మైల్స్టోన్ అంటే ఇది 2 monthsలో ప్రాజెక్ట్ ఉంటే మనకి ఉన్న డెడ్లైన్కి వీక్కి మైల్స్టోన్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటాం రియల్ టైంలో. అండ్ డిఫెక్ట్ మేనేజ్మెంట్ వచ్చేసరికి ఈ బగ్ ఏదన్నా ఫైండ్ అయిందంటే దాన్ని ఫిక్స్ చేసే దానికి మేనేజ్మెంట్. అది మళ్ళీ డెవలపర్ మళ్ళీ మనకు పంపి దాన్ని రీటెస్ట్ చేసి దీని అంతా డిఫెక్ట్ మేనేజ్మెంట్లోనే జరుగుతుంది. డిపెండెన్సీస్, పర్సనల్ డిపెండెన్సీస్, సాఫ్ట్వేర్ డిపెండెన్సీస్, హార్డ్వేర్ డిపెండెన్సీ, టెస్ట్ డేటాబేస్. పర్సనల్ డిపెండెన్సీస్ మీన్స్ ఏదైనా 3 or 4 పర్సన్స్ ఉంటారు. ఆ పర్సన్స్ టీంకి వచ్చేసి 3 or 4 పర్సన్స్ ఉంటే ఒక పర్సన్ అనుకోని పరిస్థితుల్లో అబ్సెంట్ అయి ఉంటే ఆ వర్క్ లోడ్ అంతా 4 పర్సన్స్లో ఒక పర్సన్ మానేస్తారు కాబట్టి 3 పర్సన్స్ మీద వర్క్ లోడ్ పడుతుంది. దాన్ని పర్సన్ డిపెండెన్సీ అంటారు. సాఫ్ట్వేర్ ఏదైనా పని చేయలేకపోతే సాఫ్ట్వేర్ డిపెండెన్సీ. హార్డ్వేర్లో కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే హార్డ్వేర్ డిపెండెన్సీ. టెస్ట్ డేటా. రిస్క్స్ మీన్స్ కొన్ని డెడ్ లైన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి రిస్క్స్ కొన్ని చేయాల్సి వస్తుంది. దానికి రిస్క్. అండ్ టూల్స్ డాక్యుమెంటేషన్ అండ్ ఎక్సెట్రా. అప్రూవల్స్, టీమ్ లీడ్, టెస్ట్ లీడ్, ఇలా అప్రూవల్స్. అండ్ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ క్రైటీరియా, టెస్ట్ యాక్టివిటీ అండ్ సస్పెన్షన్స్, రిజర్ప్షన్స్ అండ్ కంప్లీషన్స్. ఇవన్నీ ఎంప్లాయ్ మీద ఆధారపడి ఉంటాయి. అండ్ టెస్ట్ సెనారియోస్. ఇప్పుడు టెస్ట్ సెనారియోస్ వచ్చాం. ఈ టెస్ట్ సెనారియోస్ వచ్చేసి ఏం లేదు, మనం తీసుకునే పర్టికులర్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఉంది కదా, దాన్ని ఎలా టెస్ట్ చేయాలనే దాని గురించి మనం రాస్తాం. ఐడెంటిఫై ఆల్ పాసిబుల్ ఏరియాస్ టు బి టెస్టెడ్. అన్ని పాసిబుల్ ఏరియాస్లోనే మనం టెస్ట్ చేయాలి. వాట్ ఈజ్ టెస్టెడ్, ఏం టెస్ట్ చేయాలి అనే దాని మీద ఇదైతే రన్ అవుతుంది. దీన్ని తయారు చేయడానికి కొన్ని అప్రూవల్స్ ఉన్నాయి. టెస్ట్ ప్లాన్, ఈ పైన ఉన్న ఈ టెస్ట్ ప్లాన్ లేకపోతే మనం ఈ టెస్ట్ సినారియో చేయడం కుదరదు. అండ్ తర్వాత ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అనేది కావాలి. అండ్ టెస్ట్ సినారియోస్ ఈ గైడ్లైన్స్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గైడ్లైన్స్ కావాలి. అండ్ టెస్ట్ సినారియో టెంప్లెట్స్ అయితే కావాలి. అండ్ ఎగ్జిట్ క్రైటీరియా టెస్ట్ సినారియోస్. అండ్ టెస్ట్ సినారియో షుడ్ బి రివ్యూడ్ అండ్ అప్రూవ్డ్. రివ్యూస్ అండ్ అప్రూవ్ చేయడానికి మనం మ్యాపింగ్ టెస్ట్ సినారియోస్ విత్ రిక్వైర్మెంట్ షుడ్ బి రివ్యూడ్ అండ్ అప్రూవ్డ్. ఈ రివ్యూ అప్రూవ్ ఇవ్వడానికి మ్యాపింగ్ సినారియోస్. అండ్
అండ్ టెస్ట్ సినారియోస్ టెంప్లెట్ అండ్ కంపెనీ ఈ టెస్ట్ సినారియోస్ ఇలాంటి టెంప్లెట్లు అనేది రెడీ చేస్తారు. ఇలాంటి టెంప్లెట్లోనే టెస్ట్ సినారియోస్ రాస్తారు. అండ్ మీకు టెస్ట్ సినారియోస్ గురించి రాయాలనుకుంటే నేను ప్రీవియస్ వీడియోలో చేశాను, ఆ వీడియోలోకి మీరు చూడొచ్చు. అండ్ టెస్ట్ కేసెస్ అండ్ a test cases document which contain a set of input values, preconditions and expected results are how to be tested. ఈ టెస్ట్ కేసెస్ వచ్చేసి టోటల్గా ఒక హౌ టు బి టెస్టెడ్, ఏది పర్టికులర్ ఫంక్షనాలిటీనన్నా హౌ టు బి టెస్టెడ్, ఎలా టెస్ట్ చేయాలనే దాని గురించి ఉంటుంది. అండ్ టెస్ట్ కేసెస్ డాక్యుమెంట్ విచ్ కంటైన్స్ సెట్ ఆఫ్ ఇన్పుట్ వాల్యూస్, ప్రీ కండిషన్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ కండిషన్స్. ఈ ప్రీ కండిషన్స్ ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ సేమ్ పక్కన పెడతారు. ఈ ప్రీ కండిషన్స్ ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ మ్యాచ్ అయినాయి లేదో అని చూస్తారు. అండ్ టెస్ట్ కేసెస్ ఈ ప్రీ కండిషన్స్ ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ ఇక్కడ రాస్తారనమాట. ఇదంతా టెస్ట్ కేస్. ఇక్కడ టెస్ట్ కేస్ నెంబర్ అండ్ టెస్ట్ కేస్ సినారియోస్ నెంబర్ వేసి ఆ పర్టికులర్ టెస్ట్ సినారియో టెస్ట్ కేసెస్ని స్టెప్స్ ఇక్కడ డిఫైన్ చేసి అప్పుడు ఇన్పుట్ వాల్యూ ఏమైంది అనేది ఇక్కడ రాయాలి. అండ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏమైంది ఇక్కడ రాయాలి. అండ్ యాక్చువల్ రిజల్ట్ ఏమైంది ఇక్కడ రాయాలి. అండ్ ఆ బగ్ పాస్ ఆఫ్ ఫెయిల్ అని రాయాలి. ఒకవేళ పాస్ అయితే అనదర్ బగ్, టెస్ట్ ఆన్ అనదర్ బగ్. ఒకవేళ ఫెయిల్ అయితే అండ్ మళ్ళీ రివర్స్గా ఉంటుంది, మళ్ళీ డెవలపర్ టీమ్కి అది పంపాలి. అండ్ నాట్ టు ఎగ్జిక్యూటెడ్. అండ్ ఇది అండ్ మన టెస్ట్ కేసు రాయడానికి డిఫరెంట్ డిజైన్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి. బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అండ్ వైట్ బాక్స్ టెస్టింగ్. ఈ బ్లాక్ బాక్స్ టెస్టింగ్, వైట్ బాక్స్ టెస్టింగ్ 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తారు. అండ్ ఈ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ వచ్చేసి ఈక్వలెన్స్, క్లాస్ పార్టీషనింగ్, బౌండరీ వాల్యూస్, స్టేట్ ట్రాన్సిషన్, డెసిషన్ టేబుల్. ఇలాంటి వైట్ బాక్స్ టెస్టింగ్ వచ్చేసి స్టేట్మెంట్ ట్రాన్సిషన్, బ్రాంచ్ డెసిషన్, డేటా ఫ్లో ట్రైనింగ్, బ్రాంచ్ కండిషన్స్ అని ఈ కండిషన్స్ ఉపయోగించి మనం టెస్ట్ కేసెస్ని రెడీ చేస్తారు. పర్టికులర్ టెస్ట్ కేసెస్ని బాగా స్ట్రాంగ్గా ఉంటాయి. ఈ టెస్ట్ కేసెస్ అని యూస్ చేసి బాగా అయితే క్రియేట్ అయితే చేస్తారు. ఇవి బాగా ఉపయోగపడతాయి టెస్ట్ కేసెస్ అట్లా చేయడం ద్వారా. అండ్ డిఫెక్ట్ మేనేజ్మెంట్. ఈ డిఫెక్ట్ మేనేజ్మెంట్ ఒక ఎక్కువ రోల్ అనేది తీసుకుంటే డిఫెక్ట్ మేనేజ్మెంట్. ఈ డిఫెక్ట్ మేనేజ్మెంట్లో న్యూ, ఓపెన్, ఫిక్స్, క్లోజ్ అండ్ నాట్ బగ్ అండ్ డూప్లికేట్ అండ్ నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్, కాంట్ రిప్రొడ్యూస్ అనే దాని మీద ఉంటుంది ఇది. అండ్ డిఫెక్ట్ మేనేజ్మెంట్ మీకు టెస్ట్ కేసెస్ గురించి ఇంకా తెలియాలంటే మన ప్రీవియస్ వీడియోలో చూడండి, దాంట్లో మీకు ఇంకా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేనైతే STLC ఫుల్గా చెప్పడానికి వీడియో అంతే. అండ్ డిఫెక్ట్ మేనేజ్మెంట్ కూడా నేను వీడియో చేశాను, ఆ వీడియో మీద చూడండి. అండ్ ఈ వీడియో చెప్తే లెంగ్త్ ఎక్కువ అవుతుంది, అంతే తప్ప ఏముండదు ఇంకా. అండ్ ఈ బగ్ రిపోర్టింగ్ ఇట్లా టెంప్లెట్లో మనం చేయాలి. ఈ బగ్ రిపోర్టింగ్ ద్వారా మనం పర్టిక్యులర్ బగ్ని మన టెస్ట్ లీడ్కి సెండ్ చేస్తాం. టెస్ట్ లీడ్ కాస్త డెవలప్మెంట్ టీమ్కి సెండ్ చేస్తాడు. బగ్ ఆర్ డిఫెక్ట్ లైఫ్ సైకిల్. అండ్ బగ్ ఆర్ డిఫెక్ట్ లైఫ్ సైకిల్ వచ్చేసి ఈ బగ్ ఆర్ న్యూ వచ్చేసి ఒక టెస్ట్ బగ్ని ఫైండ్ చేసినప్పుడు నా బగ్ స్టేటస్ వచ్చేసి న్యూ అవుతుంది. టెస్ట్ లీడ్ దగ్గర బగ్ వచ్చినప్పుడు టెస్ట్ లీడ్ డెవలప్మెంట్ టీమ్కి అసైన్ చేసినప్పుడు దాని స్టేటస్ అసైన్ అవుతుంది. అండ్ ఓపెన్ స్టేట్మెంట్ ఎప్పుడు వస్తుంది అంటే బగ్ని డెవలప్మెంట్ టీమ్ వాళ్ళు తీసుకొని వర్క్ చేసినప్పుడు ఓపెన్ వస్తుంది. ఇప్పుడు ఫిక్స్డ్ బగ్ వర్కింగ్ కంప్లీటెడ్ అయినప్పుడు ఫిక్స్డ్ వస్తుంది. అండ్ రీటెస్ట్, టెస్టర్ దాన్ని రీటెస్ట్ చేసినప్పుడు అండ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ వచ్చిన తర్వాత చెక్ చేసినప్పుడు రీటెస్ట్ వస్తుంది. క్లోజ్. ఒకవేళ టెస్ట్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ వచ్చిందంటే అది క్లోజ్ అవుతుంది. ఒకవేళ అది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ రాలేదు అంటే రీఓపెన్ అవుతుంది. డూప్లికేట్ వచ్చేసి అండ్ సేమ్ బగ్ని మల్టిపుల్ టెస్టర్స్ ఒకే బగ్ని టెస్ట్ లీడ్కి అసైన్ చేసినప్పుడు అప్పుడు టెస్ట్ లీడ్ బగ్ వచ్చేసి డూప్లికేట్ అనే స్టేటస్ పెట్టుకుంటుంది. అండ్ రిజెక్టెడ్, అది బగ్ కాదు అని టెస్టింగ్ వాళ్ళు, అది బగ్ అని డెవలప్మెంట్ వాళ్ళు వాదించుకున్నప్పుడు ఈ రిజెక్టెడ్ అని వస్తుంది. అండ్ డిఫర్డ్ మీన్స్ ఇది
అది డెవలప్మెంట్ వాళ్ళు బగ్ అని తెలిసి అది నెక్స్ట్ బిల్డ్లో రిలీజ్ చేయడానికి డిఫర్ యూస్ చేస్తారు. అండ్ ఇది పర్టికులర్ జావా గురించి అయితే జావా మాన్యువల్ ఎస్డిఎల్సి ఫుల్గా అయితే మనం ఈరోజు ఫుల్గా అయితే తెలుసుకున్నాం. ఇది ఎస్డిఎల్సి ఫుల్ కోర్స్ అండ్ నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తానని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం ఇలాగే చాలా వీడియోస్ చేసాం. ఆ వీడియోస్ అన్ని చూడండి. మాన్యువల్ టెస్టింగ్లో ఎస్డిఎల్సి, ఎస్టిఎల్సి, బగ్ రిపోర్టింగ్, డిఫెక్ట్ రిపోర్టింగ్ అండ్ ఇంకా ఆటోమేషన్ టెస్టింగ్లో కోర్ జావా, ఐడెంటిఫైర్స్, XPath అండ్ ఆటోమేషన్ వెబ్ డ్రైవర్ అండ్ టెస్ట్ ఎన్జీ వెబ్ డ్రైవర్ అండ్ హైబ్రిడ్ ఫ్రేమ్వర్క్, పిఓఎం ఫ్రేమ్వర్క్, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ గురించి చాలా క్లారిటీగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ప్లీజ్ వాచ్ దట్ వీడియోస్ అండ్ మీరు చూసి ఆ వీడియోస్ అర్థం చేసుకోండి. మీకు చాలా క్లారిటీ అనేది వస్తుంది. మీరు ఇలా మీరు సాఫ్ట్వేర్ టెస్టింగ్కి వెళ్ళవచ్చు. మీకు ఫుల్గా నేను ట్రైన్ చేస్తాను. ఈ వీడియోస్ చూసి మీరు అలా ట్రైన్ అవ్వచ్చు. అండ్ ప్లీజ్ ఎక్కడ నెగ్లెక్ట్ చేయకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.